నమస్తే అండి. ఇప్పుడు మీరు రెగ్యులర్ జీతాల కోసం కాకుండా, రెగ్యులర్ ఉద్యోగాల కోసం కాకుండా, విభిన్నంగా ఆలోచించే ఉద్దేశం ఉంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఒకటుంది. సో, అందుకోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. వీలుంటే మీకు నచ్చితే, ఎవరికన్నా ఉపయోగపడుతుందనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. సో, మనం వీడియోలోకెళ్ళిపోదాం. ప్రపంచంలో అందమైన దేశం స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ జీడీపీ ఎంతంటే 8.7 బిలియన్స్ అనమాట. సో, ఇక్కడ దావోస్ అని ఒక సిటీ ఉంది. ఈ సిటీలో మీరు ఎటు నుంచి ఎటెళ్ళినా కూడా అంతా ఇండియన్స్, ఇండియన్ కంపెనీస్, ఇండియన్ సూపర్ మార్కెట్స్, ఇండియన్సే ఎక్కువ కనపడుతుంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశం మనల్ని ఇంత బాగా ఆదరిస్తుంది. మన వాళ్ళెళ్లి అక్కడ ఈజీగా సెటిల్ అవుతున్నారు. సో, మనం కూడా ఎందుకెళ్ళకూడదు ఆలోచించండి. సో, విషయానికొస్తే ఏంటంటే సాధారణ సాలరీస్ గురించి మనం విని విని బోర్ కొట్టుంటది. సో, అందుకోసం ఇక్కడ జెనీవా సమీపంలో యూరోపియన్ యూనియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అని సిఈఆర్ఎన్‌లో పనిచేయడానికి అంటే చాలా పోటీతత్వం ఉండి ప్రదేశం ఇది. సో, వీళ్ళు కాంపిటీటివ్ సాలరీస్ సంవత్సరానికి $90,000 ప్లస్ నికర ఆదాయం, ప్లస్ వీసా ఇస్తారీళ్ళు. సో, స్విట్జర్లాండ్ ఎళ్ళాలని చూస్తున్న ఇంజినీర్లు కానివ్వండి, భౌతిక శాస్త్రవేత్తలు కానివ్వండి, ఐటీ నిపుణులు కానివ్వండి, మరియు అడ్మిన్ నిపుణులు, ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మీరంతా ట్రై చేయండి. నేను మీకు లింక్ ఇస్తున్నాను. ఈ లింక్‌లో మీరు ట్రై చేసి భారీ జీతం సంపాదించండి. కొత్త ప్రాజెక్ట్‌లో పనిచేయండి. సో, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ దయచేసి వదిలిపెట్టొద్దు. ఈ ఫ్యామిలీతో అందమైన దేశంలో మీరంతా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీకు వీలైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.